హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు వీడియోలో మేకలు గొర్రెల్లో అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అయిన పీపీఆర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వ్యాధి ముందే గుర్తించకపోతే కొన్ని రోజుల్లోనే మంద మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న నిర్లక్ష్యం వల్ల మొత్తం మందకే నష్టం కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియోలో పీపీఆర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా వ్యాపిస్తుంది, వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలి, వ్యాక్సిన్ ఎప్పుడు ఎలా వేయాలి అని క్లియర్ గా తెలుసుకుందాం. మొదటిగా ఇది పీపీఆర్ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ముఖ్యంగా మేకలు గొర్రెల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. చిన్న మేకల్లో అయితే మరణం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి అనేది ఎలా వ్యాపిస్తుంది, జబ్బు పశువు నేరుగా కావడం వల్ల ముక్కు నోటి నుంచి వచ్చే లాలాజలం ద్వారా ఒకే నీటి తొట్టెలు ఒకే మేత తొట్టెలు ఉపయోగించడం వల్ల ఇలా చాలా వేగంగా ఈ వైరస్ ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు వ్యాపిస్తుంది. ఒక పశువుకు వస్తే మొత్తం మందకి వ్యాపించినట్టే. ఎక్కువ సమయం కూడా పట్టదు వ్యాపించడానికి. లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొదటిగా పీపీఆర్ వచ్చిన గొర్రె కానీ మేకే గాని అధిక జ్వరం ఉంటుంది. దానితో పాటు కళ్ళ నుంచి ముక్కు నుంచి నీరు లేదా చీము కారుతుంది. నోట్లో పుండ్లు ఏర్పడతాయి. నోటు నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో గొర్రె కానీ మేకే గాని మేత తినడం మానేస్తుంది. తీవ్రమైన విరోచనాలు అంటే పురుగు కొట్టడం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పశువు చాలా బలహీనంగా మారిపోతుంది. ముఖ్యంగా చిన్న మేకల్లో మరియు గొర్రెలలో అకస్మాత్తుగా మరణం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ పీపీఆర్ వల్ల నష్టం ఎంత ఉంటుందంటే మరణ శాతం 30% నుంచి కొన్ని సందర్భాల్లో 90% వరకు ఉంటుంది. పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. మొత్తం మందే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కారణం ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ముందే అరికట్టుకోవాలి. జ్వరం తగ్గించడానికి మందులు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయాటిక్స్, ఓఆర్ఎస్ లాంటివి కేవలం సహాయక చికిత్స మాత్రమే. ఇవి వ్యాధిని పూర్తిగా నయం చేయవు, కానీ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియల్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడతాయి. ఇక్కడ రైతు మిత్రులు తెలుసుకోవాల్సింది ఒకటే, చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణమవుతుంది. పీపీఆర్ అనేది చిన్న వ్యాధి కాదు. టీకా వేయించకపోతే లక్షణ నష్టం తప్పదు. కాబట్టి ప్రతి ఒక్క గొర్రెలకు మరియు మేకలకు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు అలర్ట్ కావాల్సి వస్తుంది. రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది రైతులు నట్టల మందు చేయకుండా వ్యాక్సిన్లు వేపిస్తూ ఉంటారు. ఇలా వ్యాక్సిన్లు వేయించడం వల్ల ఆ నట్టల ప్రభావం ఉండడం వల్ల మీరు వేపించే వ్యాక్సిన్లు పనిచేయవు. కాబట్టి మీరు ఏ వ్యాక్సిన్ వేయించినా కూడా మొదటగా నట్టల మందు డీవార్మింగ్ చేసినాక డీవార్మింగ్ కును వ్యాక్సిన్ కు 7 రోజులు సమయం ఉండేలా చూసుకొని తిరిగి వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా డీవార్మింగ్ చేసిన వారం తర్వాత వ్యాక్సిన్లు వేయించుకుంటే ఫలితం మంచిగా ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణమవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వ్యాక్సిన్ వేయించుకోగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.